మార్గశిర మాసం శుద్ధ ద్వాదశి రోజు జరుపుకునే మత్స్య ద్వాదశి వెనక ఓ పౌరాణిక గాథ దాగి ఉంది. హిందూ సంప్రదాయం ప్రకారం ఒక వ్రతం కానీ పూజ కానీ చేసుకున్న తర్వాత ఆ పూజను ఎందుకు చేసుకుంటున్నామో దాని వెనక ఉన్న పురాణ కథ ఏమిటో తప్పకుండా తెలుసుకోవాలి. శ్రీ మహావిష్ణువు దశ అవతారాల గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ 10 అవతారాల్లో మొదటి అవతారం మత్స్య అవతారం. శ్రీ మహావిష్ణువు చేప రూపంలో హయగ్రీవుడనే రాక్షసుణ్ణి సంహరించి లోక కళ్యాణం గావించారు. పరమ పవిత్రమైన వేదాలను లోకానికి తిరిగి అందించారు. శ్రీ మహావిష్ణువు మత్స్య అవతారాన్ని స్వీకరించిన మార్గశిర శుద్ధ ద్వాదశిని మత్స్య ద్వాదశిగా జరుపుకోవడం సంప్రదాయంగా మారింది. ఈ సందర్భంగా అసలు శ్రీహరి మత్స్య అవతారాన్ని ఎందుకు స్వీకరించాల్సి వచ్చింది, దాని వెనక ఉన్న కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం రండి. ధర్మం గాడి తప్పి అధర్మం పెరిగిపోయిన ప్రతిసారి ఈ ప్రపంచాన్ని కాపాడేందుకు ఆ శ్రీహరి భూమిపై అవతారాలెత్తుతూ ధర్మాన్ని రక్షించారు. అందులో భాగంగా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం శ్రీహరి స్వీకరించిన దశ అవతారాల్లో మత్స్యావతారం మొదటిది. అసలు మత్స్యావతారానికి రాక్షసుడైన హయగ్రీవుడితో ఉన్న సంబంధం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. వ్యాస మహర్షి రచించిన విష్ణు పురాణం ప్రకారం శ్రీహరి హయగ్రీవుడనే రాక్షసుణ్ణి సంహరించేందుకు మత్స్య అవతారాన్ని స్వీకరించారు. కశ్యప మహాముని ధను దంపతుల కుమారుడే హయగ్రీవుడు. రాక్షసరాజైన హయగ్రీవుడు దానవుల కంటే మానవులకు సద్గతులు కలుగుతున్నాయని, అందుకు కారణం ఏమై ఉంటుందా అని శోధించి వేదముల వలననే మానవులు సద్గతులు కలుగుతున్నారని గ్రహించాడు. రాక్షస జాతిని ఉద్ధరించడానికి హయగ్రీవుడు నిశ్చయించుకున్నాడు. శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవునికి అందించిన 4 వేదాలను మానవులకు చెందకూడదని భావించి వెంటనే వేదాలను అపహరించి సముద్రం అడుగున వెళ్ళి దాక్కుంటాడు. అప్పుడు శ్రీహరి మత్స్యావతారం ఎత్తి సముద్రంలో దాగి ఉన్న హయగ్రీవుణ్ణి సంహరించి వేదాలను తిరిగి బ్రహ్మకు అప్పచెప్తారు. ఆ 4 వేదాలే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం. ప్రపంచానికి ధర్మాలను ఎలుగెత్తి చెప్పే పరమ పవిత్రమైన గ్రంథాలు ఇవి. శ్రీమన్నారాయణుడు మత్స్యావతారం స్వీకరించి వేదాలను కాపాడిన మార్గశిర శుద్ధ ద్వాదశినే మత్స్య ద్వాదశిగా జరుపుకోవడం ఆనాటి నుంచి సంప్రదాయంగా మారింది. మత్స్య ద్వాదశి రోజు ఈ మత్స్య అవతారం కథను చదివినా కానీ విన్నా కష్టాలు తొలగిపోయి సకల శుభాలు చేకూరుతాయని విశ్వాసం.